గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రమేవ జయతే నినాదంతో ఆంధ్ర సారస్వత భవిష్యత్తు సారథ్యంలో జరుగుతున్న ఈ మహాసభలు 3 రోజుల పాటు తెలుగువారి పండుగలా సాగుతున్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిగంటం శ్రీ నరసింహ ఈ సభలను ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాల పరంపర మధ్య ఆహ్లాదకర వాతావరణంలో మొదలై 3వ రోజు దాకా ఇదే ఉత్సాహం కొనసాగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. తెలుగుతనాన్ని, తెలుగు గొప్పతనాన్ని చాటి చెబుతూ తెలుగు సారస్వత వైభవాన్ని భావితరాలకు అందించే స్ఫూర్తితో గుంటూరు శివారులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిగంటం శ్రీ నరసింహ ఈ సభలను ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ సభల తీరుతెన్నులను ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ 99 టీవీకి వివరించారు. 3వ ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరు ఏటుకూరు హైవేలో ఇవాళే అంగరంగ వైభవంగా ఇక్కడే ప్రారంభించబడింది. సుప్రీంకోర్టు జస్టిస్ శ్రీ పమిడిగంటం శ్రీ నరసింహ గారి చేతుల మీదుగా ఈ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. తెలుగు తల్లికి నందమూరి తారక రామారావు గారికి నీరాజనమిచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. అలాగే ఈరోజు మా స్పీకర్ చింతకాల అయిన పాత్రుడు గారు ఈ 3 రోజులు కూడా మాతోనే ఉండడానికి ఆయన ఎంతో ఉత్సాహం చూపుతున్నారు. వారికి మా ధన్యవాదాలు. కాసేపట్లో పూర్ణకుంభ పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుంది. దీనికి ఒడిశా గవర్నర్ కె హరిబాబు గారు ఇచ్చేస్తున్నారు. అలాగే జస్టిస్ మానవేంద్రరాయ్ గారు, యాలగడ్డ లక్ష్మీప్రసాద్ గారు తదితరులందరూ కూడా. అలాగే రేపు 4వ తారీఖు నాడు ఉదయం మారిషస్ దేశాధ్యక్షులు శ్రీ ధరంబీర్ గోకుల్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి మోషన్ రాజు గారు, శాస్త్రమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్ చింతకాల అయిన పాత్రుడు గారు, త్రిపులార్ గారు, అలాగే జస్టిస్ జయసూర్య గారు వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. అలాగే రేపు సాయంత్రం శ్రీ ఇంద్రసేనారెడ్డి గారు, అలాగే కొంతమంది కవులు, కళాకారులు కూడా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎల్లుండ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ ముఖ్యమంత్రి, అమరావతి స్ఫూర్తి ప్రదాత వారు వస్తున్నారు. అలాగే గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతిరాజు గారు విచ్చేస్తున్నారు. మరలా మధ్యాహ్నం శ్రీ వెంకయ్య నాయుడు గారు, సాయంత్రం మన పూర్వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక పార్టీల నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. మందితో పాడన తెలుగు పాట అంటూ పాడించటం, 1000 మంది కవుల నీరాజనం, ఆధ్యాత్మిక వేదిక మీద కార్యక్రమాలు, అనేక సదస్సులు జరుగుతున్నాయి. భాషను చిరకాలం బ్రతికించుకోవడమే లక్ష్యంగా పిల్లలతో అనేక కార్యక్రమాలను రూపొందించారు. వివిధ సాహిత్య ప్రక్రియలలో పేరు మోసిన వాళ్లను ఆహ్వానించి ఈ కార్యక్రమానికి నిండుదనం సమకూర్చారు. ఆయన అన్నారు, నేను అసెంబ్లీలో మీరు నాకు ప్రపోజల్ పంపించండి, నేను అసెంబ్లీలో కూడా దీన్ని పెట్టి దీని మీద చర్చ జరిగిస్తానన్నారు. ఇది తొలి రోజు ప్రారంభపు దశలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటనగా మేమంతా సంతోషిస్తున్నాము. అదేవిధంగా ఇవాళ సాహిత్య సభలు జరుగుతున్నాయి. రాష్ట్రేతరాల నుంచి తెలుగు వాళ్ళందరూ వచ్చి పద్యాలని, అదేవిధంగా కథలని, కథానికలని, తర్వాత చిన్నపిల్లల సాహిత్యం మీద ఎలా ఉండాలి అనేటువంటి దాని మీద కూడా గొప్ప గొప్ప సదస్సులన్నీ జరుగుతున్నాయి. సుమారుగా ఒక 1000 మంది కవులు తమ యొక్క కవితా గానాన్ని వినిపిస్తున్నారు ఒక వేదిక మీద. తెలుగు సినిమాల్లో ప్రసిద్ధమైనటువంటి రచనలన్నీ చేసినటువంటి వాళ్ళన్నీ కూడా రాష్ట్రవేత్తరాల నుంచి అందరికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఇక్కడ కూడా ఒక వేదిక మీద ఈ సంగీత సాహిత్యాలు జరుగుతున్నాయి. రకరకాలైనటువంటి తెలుగు సంపదకి దీనికి సంబంధించినటువంటి చాలా స్టాల్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. వీటిలో అనేక మంది పుస్తకాలు ఉన్నాయి, అందులో గొప్ప గొప్ప ఆర్ట్స్ ఉన్నాయి, తెలుగు కళారూపాలు ఉన్నాయి.
అలాగే లేపాక్షి లాంటి ప్రభుత్వ సంస్థ కూడా వచ్చి వారి కళారూపాలను కూడా అక్కడ ప్రదర్శించడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు అందరూ కూడా చూసి మన రసవత్తరమైనటువంటి నాటక పద్యాలని తిరుపతి వెంకట కవులను తలుచుకుంటూ ఒకసారి చూడవలసిన బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు తిరుపతి వెంకట కవులు మనకు నిలిపినటువంటి పద్యం చెల్లియో చెల్లకో బావా ఎప్పుడు వచ్చితేవనే సాధారణమైన మాటలతోటి ఒక రసవత్తరమైనటువంటి సాహిత్యాన్ని నిలిపి 100 సంవత్సరాలు ఉంటే 20 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. అవన్నీ కూడా చూసేటువంటి అవకాశాన్ని అందరికీ కల్పిస్తున్నాము. మహాసభలలో భాగంగా సార్వత్రిక ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులు, వాళ్లకు శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులు ఈ వేదిక మీద అవకాశం దక్కినందుకు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. డాన్స్ దింషా డాన్స్ వేసాము. ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు లయలా స్కూల్ వాళ్ళకి, ఈ వేదికకి చాలా థ్యాంక్ యూ. లయలా పబ్లిక్ స్కూల్ నుంచి వచ్చాము. అరకు దింసా డాన్స్ పర్ఫామ్ చేయడానికి వచ్చాం. ఈ ఆంధ్ర తెలుగు మహాసభల్లో పార్టిసిపేట్ చేయడానికి మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా స్కూల్ వాళ్ళకి, కమిటీకి చాలా థ్యాంక్ యూ. పబ్లిక్ స్కూల్ గుంటూరు నుంచి వచ్చామండి. ఈ 3వ తెలుగు ప్రపంచ మహాసభల్లో పాల్గొనటం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈరోజు మా విద్యార్థులు తెలుగు రూపకం, శివతాండవం, ఆదివాసీ నృత్యంతో ప్రేక్షకులను అలరించారని నేను అనుకుంటున్నాను. ఈ ప్రపంచ మహాసభల ద్వారా తెలుగు భాష గొప్పదనం రకరకాలుగా తెలియజేయడం అయింది. మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. ప్రపంచ తెలుగు మహాసభలకు మమ్మల్ని ఆహ్వానించినందుకు లయలా స్కూల్ తరపున మేము చాలా కృతజ్ఞులుగా ఉన్నాము. తెలుగు అనేది అంతరించిపోతున్న ఈ రోజుల్లో ఇటువంటి మహాసభలు ఏర్పాటు చేసి తెలుగువారి ఆత్మ గౌరవాన్ని పెంపొందిస్తున్నందుకు ఈ కమిటీ వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మా అవకాశం ఇచ్చిన మా స్కూల్ యాజమాన్యానికి కూడా కృతజ్ఞత తెలుపుతున్నాము. థ్యాంక్ యూ. నా పేరు జువేరియా. నేను 9వ తరగతి చదువుతున్నాను. నా క్యారెక్టర్ ప్రస్తుతం డొక్కా సీతమ్మ. మా స్కూల్ నుంచి 200 మంది దాకా వచ్చారు. మా స్కూల్ చైర్పర్సన్ అయిన రాజు సారే మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రఘురాం, ఏపీ శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు, విశ్వయోగి విశ్వంజీ, తానా మాజీ అధ్యక్షులు తోటకూర ప్రసాద్, సిబిఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ తదితరులు ఈ మహాసభల్లో పాల్గొన్నారు.